హాయ్ హలో నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. మీరందరూ భోగి మంటలు వేసుకొని అందరూ బాగా ఎంజాయ్ చేశారా? మేము కూడా ఇవాళ భోగి మంటలు వేసుకుంటున్నాము. ఉదయాన్నే లేచి స్నానం చేసి కిందికి వెళ్ళి భోగి మంటలు వేస్తూ ఉన్నామండి. మరి మీరెంతమంది భోగి మంటలు వేసుకున్నారో కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది రాలేదు అపార్ట్మెంట్లో. భోగి మంటలు వేశాక కాసేపు అయ్యాక మళ్ళీ అందరూ వచ్చారండి. ఎందుకంటే ఉదయాన్నే చలికి లేగాలంటే చాలామంది లేయలేరు కదా. భోగి మంటలు పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా అంటే మేము చిన్నప్పుడు కూడా ఉదయాన్నే లేచి ఇలా భోగి మంటలు వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ పండగ వచ్చిందంటే చాలు చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చేస్తాయి కదా. మీకు కూడా అంతే కదా. నిజంగా చాలా బాగుంటుంది కదా. అసలు ఇలా చలికాలంలో ఈ వేడికి ఎంత బాగుంటుందో అసలు ఇంకా అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. ఇలా భోగి మంటలు ఇలా చీకట్లోనే వేస్తాం కదా. ఆ చీకటికి ఈ మంట వెలుతురికి చూడ్డానికి కూడా అసలు ఎంత బాగుంటుందో. అబ్బా నిజంగా అయితే ఎంత బాగా అనిపించింది. ఉదయాన్నే లేచి ఇలా చలి కాపుకుంటున్నట్టుగా ఉంది. అసలు భోగి మంట వేసిన తర్వాత చుట్టూ తిరుగుతాం కదా నమస్కారం చేసుకుంటూ. 3 రౌండ్లు కానీ లేకుంటే 5 రౌండ్లు కానీ తిరుగుతాము. మేము కూడా 5 రౌండ్లు తిరిగామన్నమాట. ఉదయాన్నే ఇంకా అందరు లేవలేదు కదా. ఒక 4 మెంబర్స్ మాత్రం వచ్చామన్నమాట. మేము 4 మెంబర్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. ఈ భోగి మంటలన్నీ కూడా మొత్తం మా వాచ్మెన్ అరేంజ్ చేశాడు. చాలా బాగా చేశాడు కదా. ఆ అమ్మాయి కూడా ముగ్గులు చాలా బాగా వేసింది. న్యూ ఇయర్ రోజు కూడా చూపించాను కదండి ముగ్గులు ఎంత బాగా వేసింది అసలు. మొదట్లోనే అయితే మనం బాగా తిరగచ్చండి. ఇంకొంచెం అయిందనుకో ఇంకా ఎక్కువ వేడి అయిపోతుంది అనమాట. ఇంకా తిరగలేమన్నమాట. అసలు ఫైర్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. ఈసారి ఎంత బాగా అనిపించింది చూసారా. అప్పటికే ఎంత బాగా వచ్చేసిందో. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే వేసుకుంటారా భోగి మంటలు? ఎవరెవరు ఎలా వేసుకుంటారో కమెంట్ రూపంలో షేర్ చేయండి. మాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు ఇప్పటి నుండి. ఇంకా ఈ భోగి మంటల్లోకి ఆవు పేడతో చేసిన పిడకలు కూడా వేస్తారు. మేము కూడా ఒక్కొక్క కట్ట అందరూ వేసాం అందులోకి. చాలాసేపు అక్కడే నిల్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి. ఎందుకంటే ఆ చలికి ఆ మంట దగ్గర అలా ఉంటుంటే చాలా బాగుంటుంది కదా. అలా చాలాసేపు ఉన్న తర్వాత ఇంకా మంట తగ్గిపోయింది కదా. అప్పుడు అక్కడ బూడిద వస్తుంది కదండి, అది బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిదంటే దిష్టి కూడా పోతుందని చెప్పారు. అందరూ కూడా పెట్టుకొని ఇంకా వచ్చేస్తుంటే మళ్ళీ అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అందరూ ఆగండి అంటే మళ్ళీ కాసేపు ఆగాము. ఇక్కడ చిన్న బేబీ అండి. ఇంకా అమ్మాయికి 15 డేస్ అనమాట అంతే పాపం. ఇలా ఆవు పేడతో చేసిన పిడకల్ని ఆ పాపకు దిష్టి తీసేసి భోగి మంటల్లో వేస్తారంట. అంటే దిష్టి ఏమీ ఉండదని అంటారు. ఇక్కడ ఇంకో బాబు కూడా వచ్చాడు. ఆ బాబుతో కూడా అలా వేయిస్తున్నాడు. ఆ బాబు ఇంకా ఫైర్ చూసి అలా భయపడుతున్నాడు అనమాట. ఈ చిన్నపిల్లలకు కూడా బొట్టు పెడుతున్నారు. ఈ బొట్టు పెడితే పిల్లలకి కానీ పెద్దలకి కానీ దిష్టి తగలదని అంటారు. అందరూ కూడా బొట్టు పెట్టుకొని వచ్చాము. నేనైతే ఇంకా ఇంట్లో కూడా తీసుకొని వచ్చాను. మా వారు బాబు రాలేదు కదా. ఇంకా అందరూ రాని వాళ్ళందరూ అలా మళ్ళీ లాస్ట్లో తీసుకొని వెళ్ళారు. ఇంకో విషయం తెలుసా మీకు? ఇలా మంట మండుతూ ఉంది కదా, ఇందులో వాటర్ పెట్టేస్తారంటండి. బౌల్లో వాటర్ పెట్టేసి ఇలా చిన్నపిల్లలకి ఆ వాటర్ తోటి స్నానం చేపిస్తారంట. అలా స్నానం చేపిస్తే పిల్లలకి చాలా మంచిదంట. దోషాలు ఏవి రాకుండా ఉంటాయని, హెల్దీగా ఉంటారని అందరూ చెప్తున్నారు. అక్కడ చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా లాస్ట్లో మళ్ళీ వచ్చి ఆ గిన్నెల్లో నీళ్ళు పెట్టేసుకొని వెళ్ళారనమాట. తర్వాత వాళ్ళకి స్నానం చేపిస్తారంట. ఈ సంక్రాంతి భోగి రోజు మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి సరదాగా భోగి మంటలు వేసుకొని అందరూ సరదాగా నవ్వుకుంటూ చాలా బాగా గడిపాము. మరి మీ ఈ సంక్రాంతికి ఎలా గడిపారు కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే ఇంకా ఏ వంటలు చేసుకున్నారో అన్నీ కూడా కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఇంకా ఏ వంటలు చేశానో కూడా చూపిస్తాను మీకు కదండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి 2 కప్పులు తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ వీటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కలర్ మారకుండా చూసుకోవాలండి. నువ్వులు కలర్ మారితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. దగ్గరుండి వీటిని బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిట్టపట్లాడుతున్నాయి కదా, లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇంకా వీటిని సైడ్కి తీసేసుకుందాం. ఇందులోకి వచ్చేసి పల్లీలు అరకప్పు అండి. పల్లీలు ఎక్కువ వేసుకోకూడదు, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అరకప్పు పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 కప్పుల నువ్వులకి అరకప్పు పల్లీలు అయితే సరిపోతుంది.
పల్లీలు కూడా చక్కగా వేగిపోయినాయండి. ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇంకా వీటిని కూడా సైడ్కి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 కప్పు ఎండు కొబ్బరి అండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో వీటిని కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి, లైట్గా మనకి గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అప్పుడే మనము తీసేసుకోవాలి. ఇంకా వీటిని కూడా సైడ్కి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరి, పల్లీలు, నువ్వులు అన్నీ కూడా చల్లారబెట్టుకుందాము. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పెట్టేసుకుందాం. ఇవి చల్లారిలోగా మనము కొన్ని బాదాము, జీడిపప్పుల్ని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. సన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో ఫ్రై చేసుకున్నారనుకోండి, ఈ సలివిడి తినేటప్పుడు నోట్లో తగులుతూ పలుకులు పలుకులు చాలా బాగుంటాయి. బాదం, కాజు చూసారా, ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అన్నీ చల్లారిపోయాయి కదా. ఇప్పుడు ఫస్ట్ నువ్వులు మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము. ఈ నువ్వులు వచ్చేసి మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకుందాము. చూసారా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం నువ్వులుగా కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం. తర్వాత పల్లీలు కూడా ఇలా పొట్టు తీసేసి వేసేసుకుందాం. దీన్ని కూడా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలాగే ఇది కూడా ఇలా పలుకులుగా వేసేసుకోవాలి. ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. తర్వాత కొబ్బరి కూడా వేసేసుకుందాము. ఇది కూడా అంతే అండి, మరీ మెత్తగా కాకుండా పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. సరే, ఇది కూడా ఇలా పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని అంతా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా పొడిగా ఉండాలండి, మనం గ్రైండ్ చేసినప్పుడు ముద్దలా అవ్వకూడదు. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే పొడిగా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం, కాజు యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. సన్నగా కట్ చేసాం కదా, తొందరగా వేగిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు బెల్లం తురుము యాడ్ చేసుకుందాం. నువ్వులు, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, పల్లీలు అన్నీ కలిసి 4 కప్పులు అవుతాయండి. 2 కప్పులు బెల్లం అయితే సరిపోతుంది. అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పల్లీలు, కొబ్బరి అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యిలో వేగితే అండి ఎంత బాగుంటుంది తెలుసా ఫ్లేవర్. అసలు 1 మంత్ ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది తెలుసా. అలా తింటుంటే తినాలనిపిస్తూ ఉంటుంది. మనకి రొట్టెలోకి తింటూ ఉంటే సజ్జ రొట్టెలకు కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది తెలుసా. మా రాయలసీమలో అయితే సంక్రాంతికి ఇది కంపల్సరీ చేస్తామండి. ఇలా మిక్స్ చేస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఆహా, ఇలా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఈ నెయ్యి అంతా కూడా అన్నిటికీ పట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బెల్లం అంతా కూడా బాగా కలిసిపోయింది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా సన్నగా కట్ చేసి ఫ్రై చేసాం కదా, తినేటప్పుడు పంట కింద తగులుతూ ఎంత బాగుంటుందో అసలు చెప్పలేను. మీరు కూడా ఒక్కసారి ఇలా ఈ మెథడ్లో రాయలసీమ స్టైల్లో సలిబిడ్డి ప్రిపేర్ చేసుకోండి. ఇలా సంక్రాంతికి సద్ద రొట్టెల్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. సంక్రాంతికి ఒక్కటే తినాలనుకోవద్దని మరి, మీకు ఎప్పుడు కావాలన్నా తినచ్చు. కానీ మాకైతే స్పెషల్గా సంక్రాంతికి కంపల్సరీగా ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇలా 1 నిమిషం పాటు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనము స్టోర్ చేసేసుకోవడమే. సద్ద రొట్టెలు కూడా ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఎలాగో అనేది. ఇంతకు ముందు కూడా చూపించాను, అయినా ఇంకొంతమంది రావట్లేదండి రొట్టెలు అంటున్నారు. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సద్దపిండి మిషన్కి వేయించుకొని వచ్చాను. ఫస్ట్ దీన్ని జల్లించుకుందాము. సద్దపిండి కూడా రెడీమేడ్ దొరుకుతుందంట, నేను ఎప్పుడైతే ట్రై చేయలేదండి. జొన్నలు కానీ సద్దలు కానీ ఎప్పుడు నేను తీసుకొని ఇలా కడిగి ఆరబెట్టేసుకొని బాగా ఎండిన తర్వాత మిషన్కి వేయించుకొని వస్తాను. అలా వేసుకుంటే మనకి పిండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, రొట్టెలు కూడా బాగా వస్తాయి. పిండి అంతా ఇలా జల్లించేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసేసి ఇలా పౌడర్ చేసేసి యాడ్ చేసుకోండి.
ఇలా కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే రొట్టెలో తినేటప్పుడు బాగుంటాయండి. మనం సర్వపిండిలో అలా అంతా కూడా వేస్తూ ఉంటాం కదా, అలా పలుకులు పలుకులుగా వేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి ఇలా పలుకులు పలుకులుగా మిక్సీ వేసుకోండి. లేదా మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోండి. ఈ చిల్లీ ఫ్లేక్స్ మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఎక్కువ వేసుకుంటే రొట్టెలు ప్లెయిన్గా కూడా తినేసేయచ్చండి, బాగుంటాయి. అసలు స్నాక్స్లా కూడా తినచ్చు. ఇందులోకి టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాం. పల్లి పొడి వేయడం వల్ల రొట్టెలు టేస్టీగా ఉంటాయి, అంతేకాకుండా బాగా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటే పిండి మనకి బాగా జిగట వస్తుందన్నమాట. అప్పుడు రొట్టెలు చేయడానికి కూడా ఈజీగా వస్తుంది. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఫస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో అనుకోండి, తర్వాత చేతితో అనుకోవచ్చు. రొట్టెలు చేయడానికి పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. మెత్తగా ఉంటే ఏమవుతుందంటే రొట్టెలు మెత్తగా వస్తాయి అన్నమాట. పిండి కొంచెం గట్టిగా చేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. మీకు మెత్తగా కావాలా లేదా క్రిస్పీగా కావాలా అది మీ చాయిస్. సద్ద రొట్టెలు అయితే మాత్రం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే నమిలే కొద్దీ రుచి తెలుసాయి రొట్టెలు. ఇలా పిండి అంతా కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతుంటేనే పిండి జిగట వస్తుంది, చూసారండి. ఇలాగా నీళ్ళు ఇంకొంచెం వేసుకోవాలి ఎప్పుడు కూడా. పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నారనుకోండి రొట్టెలు చేసేది ఈజీగా వస్తుంది. చాలామంది రొట్టెలు చేయడం రావట్లేదు అంటూ ఉంటారు కదా. ఫస్ట్ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి, ఇంకా రొట్టెలు చేయడం చాలా ఈజీ. చూడండి, పిండి అయితే మాత్రం ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. చూసారా, పిండి ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా ఒక బౌల్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఆరిపోకుండా ఉంటుంది. కొద్దిగా తీసుకొని రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్లో నువ్వులు, ఒక బౌల్లో వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకోండి, ఎక్కువ కాకోకుండా. చిన్న రొట్టెలుగా చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఇలా ఇంత పిండి తీసేసుకొని మిగిలిన పిండి అలాగే మూత పెట్టేసుకుంటూ ఉండండి, ఆరిపోకుండా ఉంటుంది. ఇలా పిండి తీసుకున్నాం కదా, ఇలా వాటర్లో డిప్ చేసి చేయిని ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నువ్వులు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా, ఈ నువ్వుల్లో ఇలా దొర్లించండి. బాగా అంటుకుంటాయి అన్నమాట, నువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. ఇలా వేసేసుకొని మళ్ళీ పొడి పిండిలో ఇలా దొర్లించుకోండి. ఇలా ఫస్ట్ చేతితో కొంచెం వెడల్పుగా అనుకోండి. తర్వాత పొడిపిండి అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఇలా చేత్తో ఒత్తుకోవాలి. ఫస్ట్ చేత్తో ఒత్తుకున్నాం అనుకోండి మనకి షేప్ బాగా వస్తుంది. డైరెక్ట్ కర్రతో ఒత్తే కంటే ఫస్ట్ ఇలా చేత్తో అనుకోండి, బాగా వస్తుంది. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతీ కర్రతో ఒత్తుకుందాం. మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి. ఇలా కొంచెం ఎడ్జెస్ బాగా అనుకోండి. ఒక చోట మందంగా ఒక చోట పల్చగా అలాగా లేకుండా మొత్తం అంతా ఈవెన్గా వస్తుంది. చూడండి, చపాతీ లాగా ఎంత ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా అంటే ఇలాగే పల్చగా ఒత్తుకోవచ్చు. ఎంత పల్చగా అంటే అంత పల్చగా వస్తాయి, బాగా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉంటాయి అసలు. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది కొంచెం ఇలా చేత్తో ప్రెస్ చేసుకోండి. ఎక్కడైనా మీకు చీలినట్టుగా అనిపిస్తే మనకి కవర్ అయిపోతాయి. అంతే అండి, ఎవరైనా ఇలా చేసుకున్నారనుకోండి రొట్టెలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత పల్చగా వస్తాయి రొట్టెలు అసలు. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్న పెనం మీద ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ ముందుగానే నేను రొట్టె పెనం పెట్టేసి వేసే ముందు పెనం బాగా వేడిగా ఉండాలండి. రొట్టెని తీసుకునేటప్పుడు ఇలా ఎడ్జ్కి జరుపుకొని ఫస్ట్ కింద ఇలా చేయి దూర్చండి.
ఇలా చెయ్యంతా దుర్చాలి. ఈ పై పార్ట్ ఉంది కదా, పై పార్ట్ అక్కడ మనం పెనం మీద వేసేటప్పుడు ఇలా ఉల్టాగా టర్న్ వేసేసుకోవాలంటే ఇది కిందికి వెళ్తుంది అనమాట. చూడండి ఇలాగా, అంతే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి, మనకి రొట్టె బాగా క్రిస్పీగా వస్తుంది. ఈ రొట్టె ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో రొట్టెకి ప్రిపరేషన్ చేసుకుందాము. మనకి రొట్టె ఏ సైజులో కావాలో పిండి అంత తీసుకోవాలి. నేనైతే చిన్న చిన్నగా చేస్తున్నా కాబట్టి పిండి కొద్దిగానే తీసుకుంటున్నాను. ఇలా ఎంత బాగా రుద్దుకుంటే మనకి రొట్టెలు అంత పల్చగా వస్తాయి, బాగా సాగుతుంది అన్నమాట పిండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని నువ్వుల్లో ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేస్తే బాగా అంటుకుంటాయి, ఊడిపోవు నువ్వులు. ఇలా చేసేసుకున్న తర్వాత ఇందులో అయినా డిప్ చేసేయచ్చు, లేదా ఇలా పొడిపిండి వేసేసుకొని డైరెక్ట్గా ప్రెస్ చేసేసుకోవచ్చు. చూడండి, చపాతీలు చేసినంత ఈజీగా రొట్టెలు కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ చేతితో ఒత్తుకొని తర్వాత కర్రతో ఒత్తుకోవాలి. చూడండి, రొట్టె అంతా కొంచెం పైన బబుల్స్ వచ్చినట్టుగా ఉంది కదా. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో కాటన్ క్లాత్ ముంచేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్కువ వాటర్ లేకోకుండా ఇలా అద్దాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకండి, వాటర్ ఎక్కువ వేసుకుంటే రొట్టెలు మెత్తగా వస్తాయి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి పైన పొడి పిండి పోయేలాగా. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేసుకోకూడదు, పైన కొంచెం లైట్గా ఆరాలన్నమాట. అప్పుడు మనకి రొట్టెలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఆరిపోతున్నట్టుగా ఉంది కదండి, ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రొట్టెను ఫస్ట్ అంతా లూజ్ చేసేసుకొని తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అక్కడ ఆ రొట్టె ఫ్రై అయ్యేలోపు మనం ఈ రొట్టెను ఒత్తుకోవచ్చు. అలా అక్కడ అది చేసుకుంటూ ఇలా చేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కరే ఉన్నా కూడా ఎన్ని రొట్టెలైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడు, చేత్తో ఇలా టర్న్ చేస్తే ఎంత ఈజీగా టర్న్ అయిపోతుంది రొట్టె. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ బాగా స్లోగా కలుపుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఎడ్జెస్ బాగా కాల్చుకోవాలండి. అలా అని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, లో టు మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇలా తిప్పుతుంటేనే రొట్టె అప్పుడే మనకి ఎంత క్రిస్పీగా ఉన్నట్లు కనిపిస్తుంది. చూడు, చల్లారాక ఇంకా క్రిస్పీగా అవుతుంది. చూడండి, ఇలా స్ట్రైట్గా చూడు. చూడండి సౌండ్, చల్లారాక ఇంకా బాగా క్రిస్పీగా అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చాయనుకోండి, టేస్ట్ కూడా నములుతూ ఉంటే ఇంకా భలే టేస్టీగా ఉంటాయి సజ్జ రొట్టెలు మాత్రం అస్సలు. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా తీసేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ కదా. ఇదే ప్రాసెస్లోనే మిగతా రొట్టెలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవడమే. ఇలా మనకి లైట్గా బబుల్స్ రాగానే ఇప్పుడు వాటర్ అప్లై చేసేసుకోవాలి. ఇలా డ్రై అవుతున్నప్పుడు రెండో వైపు టర్న్ చేసేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న రొట్టెలు చూసారా, చల్లారేపటికి ఇంకా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాం మీకు. ఈ భోగి రోజైతే మేము కంపల్సరీగా క్యారెట్ కూడా చేసుకుంటామండి. అలాగే మనం ప్రిపేర్ చేసిన సలిపిండి, గుత్తి వంకాయ కంపల్సరీగా చేస్తాం. ఈ మూడు అయితే ఇవి వచ్చేసి మార్నింగు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి పుల్లగము, పచ్చి పులుసు, కారం పొడి, నెయ్యి. ఇది కాంబినేషన్ అండి భోగి రోజు మావన్నీ అయితే. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టాను భోగి రోజు ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేసి తర్వాత మధ్యాహ్నం పుల్లగము, పచ్చి పులుసు అది కూడా చూపించాను కదా. మరి మీరు ఈ పండగకి ఏ వంటలు ప్రిపేర్ చేసుకున్నారో కమెంట్ రూపంలో షేర్ చేసేయండి. మీరు కూడా పులగము, సద్ద రొట్టెలు ఇవన్నీ చేసుకుంటారా పండగకి? ఇవైతే మా రాయలసీమ స్పెషల్ అండి. కోస్తాలో అయితే పిండి వంటలు చేసుకుంటారు, అరిసెలు, కజ్జికాయలు, చెక్కలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తారనమాట. చూసారండి రొట్టెలు ఎంత క్రిస్పీగా, అలా అంటే అలా అస్సలు భలే ఉంటాయి. తింటూ ఉంటే అలా నములుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటాయండి, అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఈ సలిపిండి సద్ద రొట్టెలు కాంబినేషన్ అయితే అద్దుర్స్ అసలు.
నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్గా ఉంది. సలిపిండి కూడా అదిరిపోయింది అసలు. ఇలా ఒకసారి స్వీటు, తర్వాత ఒకసారి ఈ గుత్తి వంకాయ, ఒకసారి క్యారెట్, ఇలా 3 కాంబినేషన్ తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో. అదిరిపోయిందండి. మా రాయలసీమలో ఇలా స్పెషల్గా తింటామండి. మరి మీరే ఏమేమి తింటారో కమెంట్ రూపంలో షేర్ చేయండి. మరి మా రాయలసీమ రెసిపీస్ మీకు నచ్చాయా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన వంటలు చేసుకుంటారు కదా. వీటితో పాటు పుల్లగము, పచ్చి పులుసు ఇవన్నీ ఈరోజు స్పెషల్స్ అండి. ఈ సజ్జ రొట్టెలు నార్మల్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా కూడా 10 days 15 days ఉన్నా కూడా ఫ్రెష్గా క్రిస్పీగా భలే ఉంటాయి తెలుసా. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినచ్చు తెలుసా అండి. నేనైతే హాస్టల్స్కి వెళ్ళినప్పుడల్లా పిల్లలకు పంపిస్తూ ఉంటాను. వాళ్ళకి ఓన్లీ ప్లెయిన్ రొట్టెలు తిన్నా కూడా బాగుంటుంది తెలుసా, ఇందులో ఏవి కర్రీస్ లేకున్నా కూడా. ఎందుకంటే మనము చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసాం కదా, కారకారంగా టేస్టీగా నములుతూ ఉంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. మరి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో కమెంట్ రూపంలో షేర్ చేస్తూ ఉండండి. వీడియో హైప్ చేస్తూ ఉండండి. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.